నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం. ఆ లడ్డు అంటే భక్తులకు అమితమైన విశ్వాసం. కానీ ఆ నమ్మకంపై గత ప్రభుత్వ హయాంలో గొడ్డలి దెబ్బ పడిందా? కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూని ఈ కల్తీ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. సిట్ దాఖలు చేసిన 600 పేజీల ఛార్జ్ షీట్ చూస్తుంటే అప్పట్లో అసలు ఏం జరిగిందో అర్థమై గొంతులో పచ్చి వెలుగుకాయ పడ్డట్టవుతోంది. 68 లక్షల కిలోల కల్తీ మిశ్రమం, 20 కోట్ల లడ్డూలు, 100 కోట్ల చేతులు మారిన వైనం ఏంటి? లెట్స్ వాచ్. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోపణల నేపథ్యంలో విచారణ కోరుతూ అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు భక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పడిన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తన విచారణను పూర్తి చేసింది. నెల్లూరులోని ఏసీబీ కోర్టులో ఏకంగా 600 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో కేవలం బయట వ్యక్తులే కాదు, లోపల ఉన్నవారు కూడా కీలకంగా వ్యవహరించారని సిట్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇందులో డైరీ నిర్వాహకులు, మధ్యవర్తులతో పాటు టీటీడీకి చెందిన మాజీ ఉద్యోగులు సహా మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. తిరుమల పవిత్రతను అపహాస్యం చేస్తూ జరిగిన అతిపెద్ద కుంభకోణంపై సిట్ రిపోర్టు బాంబు పేల్చింది. నిజం కల్పన కంటే అపరిచితుడు అంటారు, కానీ ఇక్కడ నిజం భయంకరంగా ఉంది. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కొందరు వ్యాపారులు ఎలా కాలరాశారో చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. బోలేబాబా డైరీ వినడానికి పేరు చాలా ఆధ్యాత్మికంగా ఉంది, కానీ అక్కడ జరిగింది మాత్రం పరమ అపచారం. అసలు ఆ డైరీలో ఆవులే లేవని, పాల చుక్కే వాడలేదని తేలిపోయింది. మరి 20 కోట్ల లడ్డూలకు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 251 కోట్ల స్కామ్ వెనక ఉన్న అసలు సూత్రధారులెవరు? గోవును పూజించే దేశంలో గోవు పేరుతోనే ఘోరానికి ఒడికట్టారు. బోలేబాబా డైరీ అనే పేరు వెనక ఒక నరకం దాగి ఉంది. సిట్ దర్యాప్తులో తేలిందేమిటంటే ఆ డైరీకి ఆవులతో సంబంధమే లేదు. అసలు అక్కడ పాల సేకరణే జరగదు. మరి నెయ్యి ఎలా తయారైంది? ఇక్కడే అసలు హారిఫిక్ ట్విస్ట్ ఉంది. పామాయిల్ను బేస్ చేసుకొని అందులో రకరకాల కెమికల్స్ కలిపి రంగు, రుచి, వాసన అచ్చం నెయ్యిలా ఉండేలా ఒక విష మిశ్రమాన్ని తయారు చేశారు. ఇది నెయ్యి కాదు, భక్తుల ప్రాణాలతో ఆడుకునే ఒక కెమికల్ కాక్టైల్. ఆవులు లేని చోట నెయ్యి పుట్టించటం అంటే శూన్యం నుండి ఏదో ఒకటి తయారు చేయడం అన్నట్టుగా వీళ్లు ఒక మాయాజాలాన్ని సృష్టించారు. ఈ కల్తీ మిశ్రమాన్ని నేరుగా కాకుండా ఏఆర్ డైరీ, వైష్ణవి ద్వారా తిరుమలకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇది ఒక వెల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. కల్తీ నెయ్యిని పవిత్రమైన శ్రీవారి లడ్డూ పోటుకు చేర్చడంలో ఈ డైరీలే ప్రధాన పాత్ర పోషించాయి. సిట్ లెక్కల ప్రకారం దాదాపు 68 లక్షల కిలోల కల్తీ మిశ్రమాన్ని సరఫరా చేశారు. దీంతో ఏకంగా 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులకు ప్రసాదంగా పంచారు. ఇక్కడ పవిత్రమైన లడ్డూ ప్రసాదం చుట్టూ అవినీతి మేఘాలు కమ్ముకున్నాయి. భక్తి ముసుగులో జరిగిన ఈ వ్యాపారం విలువ అక్షరాల 251 కోట్ల రూపాయలు. ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ప్రభుత్వం నుంచి అంత భారీ మొత్తాన్ని నిందితులు డ్రా చేసుకున్నారు. కేవలం లాభాల కోసమే భక్తుల మనోభావాలను తాకట్టు పెట్టారు. సిట్ తన ఛార్జ్ షీట్లో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో డైరీ యజమానులు, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కల్తీ జరిగిందని తెలిసినా కళ్లు మూసుకున్నవారు, నాణ్యత పరీక్షల్లో చేతులు మార్చినవారు ఇప్పుడు చట్టం ముందు నిలబడక తప్పదు. దాదాపు 68 లక్షల కిలోల కల్తీ మిశ్రమంతో 20 కోట్ల లడ్డూలను తయారు చేసినట్లు సిట్ గణాంకాలతో సహా వెల్లడించింది. దీనికోసం అప్పట్లో 251 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిగినట్లు ఛార్జ్ షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వైనం ఇప్పుడు బయటపడింది.
రిపోర్టు బయటకు వచ్చాక ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొత్త పల్లవి అందుకుంది. సీఎం చంద్రబాబు మొదట్లో జంతువు కొవ్వు అని చెప్పారని, కానీ సిట్ రిపోర్ట్లో జంతువుల ప్రస్తావన లేదని లాజిక్లు వెతుకుతోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబులను ఇరుకున పెట్టేందుకు శాస్త్రీయ ఆధారాలు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం దీన్ని గట్టిగా తిప్పికొడుతోంది. లడ్డూలో కల్తీ జరిగిందని, అక్కడ వాడింది నెయ్యి కానే కాదని సిట్ శాస్త్రీయంగా నిరూపించింది. జంతువు కొవ్వు అంశం పక్కన పెడితే నెయ్యి పేరుతో భక్తులకు కల్తీ పదార్థాన్ని తినిపించడం నేరం కాదా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అసలు పాలే లేని డైరీ నుంచి నెయ్యి ఎలా కొన్నారు, దాని వెనకున్న శక్తులు ఎవరు అన్న నిగ్గు తేల్చే పనిలో ఉంది సర్కార్. తిరుమల లడ్డూ వంటి సున్నితమైన అంశంలో సిట్ రిపోర్టు వెల్లడించిన నిజాలు ప్రతి భక్తుణ్ణి ఆవేదనకు గురిచేస్తున్నాయి. నెయ్యి సరఫరాలో జరిగిన అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నీడలు ఇప్పుడు కోర్టు ముందున్నాయి. 36 మంది నిందితుల పాత్రపై ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇది కేవలం నెయ్యి కల్తీ కేసు మాత్రమే కాదు, భక్తుల నమ్మకాన్ని అమ్మేసుకున్న దుర్మార్గమైన కుట్రగా భావించాల్సి ఉంటుంది.